ఏంది మేకలు ఎనుములు తినే గడ్డి చూపిస్తాను అనుకుంటున్నారా? ఇది పశువులు తినే పచ్చగడ్డో ఎనుములు తినే ఎండుగడ్డో కాదునా. నేను పొద్దున్నే పార్కు పోయి వస్తా ఉంటాడు, ఏందో ట్రైన్ లో నాకు గడ్డి కనపడింది. అదేందో ఆతరంగా చూద్దామని చెప్పి ముందుకు వచ్చి ఏంది నా మేకలు పెంచుతున్నారా మీరేమైనా అని అడిగినా. ఇది మేకలు గేదెలు తినేది కాదురా నాయన, మనుషులు తినేది అన్నాడు. నేను షాక్ అయ్యి, అన్న మనుషులు ఏడన్నా గడ్డి తింటారన్నా అని అడిగినా. డైరెక్ట్ గా తినలేరు కాబట్టి మిక్సీలో జ్యూస్ వేసిస్తున్నారా అన్నాడు. సర్లే అదే చేద్దాం, నాకు జ్యూస్ అయినా అని చెప్పి దీని వల్ల ప్రయోజనం ఏందన్నా అని అడిగినా. దీని పేరు వీట్ గ్రాస్, తెలుగులో గోధుమ గడ్డి అంటారు. దీంట్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మాన్ని చుట్టూను మెరుగుపరుస్తుంది, అలసటను తగ్గిస్తుంది. ఇలాంటి ప్రయోజనాలు ఇంకా చాలా ఉన్నాయని చెప్పి జనరేటర్ ఆన్ చేసి జ్యూస్ వేయడం అయితే స్టార్ట్ చేసినాడు. అయినా మేకలు గేదెలే నా పచ్చగడ్డి తిని ఆరోగ్యంగా ఉండేది, మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి తాగి మన ఆరోగ్యాన్ని కూడా పెంచుకుందామని చెప్పి ఒక జ్యూస్ వేయించుకునే. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, జల్లల్లో ఒడగొడతా అన్నాడు. మన ఇళ్లలో ఆరోగ్యానికి సంబంధించిన కూరగాయలు ఎన్ని ఉన్నాగానే అవన్నీ మనం ఏం తినము. రుచికి అలవాటు పడి పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు అని చెప్పి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. అవన్నీ తినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి జ్యూసులు కూడా తాగుతా ఉండాలన్నా. ఈయన దగ్గర ఇది ఒకటే కాదు, ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన బీట్రూట్, క్యారెట్, కీరా, గుమ్మడికాయ, అలోవెరా జ్యూస్ ఇలాంటి చాలా ఉన్నాయి. మీరు కూడా హైదరాబాద్ లో కృష్ణకాంత్ పార్క్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి అన్న. నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది, తాగుదామని కూర్చున్నా. టేస్ట్ ఎట్లుంటుందని కొంచెం కంగారుగానే ఉంది. ఎట్లున్నా పర్లేదులే, ఆరోగ్యమే కదా అని చెప్పి ఒక సిప్ వేసిన. బానే ఉంది, నా కాకపోతే కొంచెం చప్పగా ఉందని చెప్పి కొంచెం నిమ్మకాయ పెట్టుకున్నా. చాలా మంది ఇట్లాంటి చేదుగుంటాయని చెప్పి ఎవరు తాగరు, కానీ నిజం చెప్పాలంటే మంచి చేదుగానే ఉంటది కదా. మనం కూడా ఇట్లాంటి చేదు పానీలు తాగుతానే మన ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా ఉంటది. ఏమనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.